ఏమైందమ్మా వల్లి అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. ఇక వీళ్ళిద్దరూ చూడండి మామయ్య గారండి, నేను 10 తర్వాత డోర్స్ క్లోజ్ అని చెప్పినా సరే వినకుండా బయటకు వెళ్ళిపోయారు. అందుకు నేను డోర్ క్లోజ్ చేసి వీరు బయటనే ఉంటే దొంగతనంగా కిటికీ ఓపెన్ చేసి మరీ లోపలికి వచ్చారు. ఇదంతా చేసింది వీళ్ళే అని అనేసరికి, ఏంటక్క నువ్వు మేము బయటను ఉంటామని తెలుసు కూడా, ధీరజ్ రావడం లేట్ అవుతుందని తెలుసు కూడా నువ్వు ఇలా చేసావు అంటే మేము బయట ఉండాలనే కదా నీ ఉద్దేశం అని అనేసరికి, నేనేం అలా చేయలేదు, మామయ్య చెప్పింది ఫాలో అయ్యాను అంతే, నేను మామయ్య చెప్పిన ఆజ్ఞలు పాటించడం మీకు ఇష్టం లేకుండా పోతుంది అని చెప్పేసి అనేసరికి, ఇది మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసింది అని ప్రేమ అయితే చిరాకు పడుతూ ఉంటుంది. అయినా వదిన నేను లేట్గా ఫుడ్ డెలివరీ చేసి లేట్ అయ్యింది, అందుకే నేను 10 లోపు రాలేకపోయాను, నాకు ఫుడ్ డెలివరీ లేట్ అవుతుందని తెలుసు కదా అని అనేసరికి, అయినా వాళ్ళిద్దరూ బయటనే ఉంటారని తెలుసు కూడా నువ్వు డోర్స్ వేయడం అస్సలు మంచిది కాదు అని నర్మద అంటూ ఉంటుంది. నువ్వు రూల్స్ పాటించు కాదనలేదు, కానీ మనుషులు బయట ఉండేటప్పుడు కూడా డోర్స్ క్లోజ్ చేయడం ఏంటి, అది అసలు మానవత్వం అనిపించుకుంటుందా, అది ఎంత నేర్చమో తెలుసా అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక వల్లి అయితే మామయ్య గారి నిర్ణయాన్ని మీరు ఇదంటున్నారా అని అనేసరికి, నేను నీకు అంటున్నాను అక్క అని అంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే, అది కాదు మామయ్య అని చెప్పేసి అనేసరికి, చూడండి అయినా వల్లి ఎందుకు ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంది అని నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా అలా అనేసరికి ధీరజ్ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. మీ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నారు మామయ్య గారు అంటే, నువ్వు మామయ్య మాటకి ఎదురు చెప్తున్నావా, మామయ్య చెప్పిన రూల్స్ తప్పని చెప్తున్నావా, అంటే మామయ్య గారికి మానవత్వం లేదని చెప్తున్నావా అని వల్లి అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. నేను నీతో మాట్లాడితే నువ్వేంటక్క మామయ్య గారికి కాస్త తిప్పుతున్నావు, మామయ్య గారిని నేను అనలేదు, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు మామయ్య గారికి ఎందుకు మాటలు తిప్పుతున్నావు అని అనేసరికి, అయ్యో బాబోయ్ నన్ను అంటున్నావా, నేనెందుకు ఇదంతా చేస్తాను, మామయ్య గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, నేను చేసిందల్లా మామయ్య గారు అన్న దీంట్లోనే చేస్తున్నాను, కాబట్టి నేను చేసిన దీంట్లో ఎవరు తప్పు పట్టినా అది మామయ్య గారిని తప్పు పట్టినట్లుగా, ఎందుకంటే మామయ్య గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, మామయ్య చేసిందల్లా అనుసరిస్తున్నాను అంతే, ఎవరు దీన్ని తిరస్కరించినా దానికి మామయ్య గారికి ఎదురు చెప్పినట్లుగే అని చెప్పేసి అంటూ ఉంటుంది. దేవుడు లాంటి మామయ్య గారిని మీరు దీనిగా ఎదిరిస్తున్నారా, ఇప్పుడు ఇది చిన్న తప్పు అంటున్నారు, తర్వాత ఇది పెద్ద తప్పు చేయొచ్చు కదా అని అనేసరికి, ఏంటక్క నువ్వు మాట్లాడుతుంది, వాళ్ళు బయట ఉన్నారని తెలిసినా కూడా నువ్వు తలుపులు వేసావంటే, నిన్ను నేను అంటుంటే నువ్వు మామయ్యని అంటున్నావేంటి అని నర్మదా ప్రేమ అయితే ఇదవుతూ ఉంటారు. అయినా మేము బయట ఉండడమే కదా నీకు కావాలి అని వల్లి ప్రేమ కూడా అంటారు.